హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము గ్రేప్స్ లస్సీని తయారు చేద్దాం. ఈ సమ్మర్ని కూల్గా చల్లగా ఎంజాయ్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు గ్రేప్స్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గ్రేప్స్ వేసుకున్నాం కదా, అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని ఫ్రెష్గా ఉండే కమ్మనైన పెరుగుని వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం 3-4 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రేప్స్ తీయగా ఉంటాయి కాబట్టి పంచదార 3-4 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు మనం పంచదార, గ్రేప్స్, పెరుగు వేసుకున్నాం కదా, వీటిని శుభ్రంగా మిక్సీ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా ఐస్ ముక్కలను వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న లస్సీని యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా లస్సీని యాడ్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం మీదన కొద్దిగా గార్నిష్ చేసామంటే సూపర్గా ఉంటుంది. ముందుగా ఇందులో మనం జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ని వేసేసుకొని గార్నిష్ చేసేద్దాం. ఈ సమ్మర్లో ఇలాంటి లస్సీలు తాగితే బాడీ కూల్ అవుతుంది కదా బాగా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి లస్సీలు తాగడం వలన బాడీకి మంచి కూలింగ్ వస్తుంది, అలాగే ఎనర్జీ కూడా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా హార్లిక్స్ పౌడర్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, హార్లిక్స్ పౌడర్ కూడా కొద్దిగా మనం వేసుకున్న తర్వాత లుక్ చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.